హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే ఈ చేపలు మీలో చాలా మంది ఎండు చేపల రూపంలో చూసే ఉంటారు. కానీ పచ్చి చేపల రూపంలో మాత్రం చాలా తక్కువ మంది చూసుంటారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. వీరి దగ్గర అయితే చాలా రకరకాల సముద్రపు చేపలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అడ్రస్ క్లియర్ గా ఉంది. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సముద్రం చేపలండి. ఏంటండి? తెల్లసావడాలండి. కేజీ ఎంతండి? కేజీ లెక్క చేపల లెక్క. చేప ఎంతండి? చేప 100 రూపాయలు. ఒక చేప వచ్చి 100 రూపాయలండి. ఇవ్వండి. ఈ గులిగిందలేనండి, ఇగిరండి, ఇగిరి చేపలు. గులిగింజలు 100 రూపాయలు. తెల్లసావడా అండి, ఒకటి 100 రూపాయలు పడుతుంది. జత 2 అది 200 పడుతుంది. ఇదేంటండి? గులిగింజలు. గులిగిందలని అన్ని కలిపి ఉన్నాయండి. మాగ పిల్లలు గులిగిందలు కలిపి ఉన్నాయండి. ఈ మాగండి. ఈ మాగలండి, ఇవి కూడా మాగలండి. ఓకే. ఇవి ఎలా వండుకుంటారండి? ఈగిరండి, ఆ ఈగిరు. ఈ పులుసు అండి, గుడ్డాకరాయలండి. సార్ ఒక్కొక్కటి చెప్పండి. ఈ మా గులిగిందలండి. గులిగింజలు. గులిగిందలండి. ఈగిరు వండుకుంటారు. ఈగిరు వండుకుంటారు. ఇవి ఎలాగండి? ఈగురు పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి. పోగు 100 రూపాయలండి. పోగు 100 రూపాయలు. పోగు లెక్కనండి. పోగు లెక్క. ఈ మాగ చేపండి. మాగలండి. ఇది 100 రూపాయలండి. కాదండి, అవి 300 అని చెప్తాను. జత 300 అండి. ఓకే. ఇవి ఏంటండి? అవి గుడ్డాకరాయలండి. 250 పెడతాయండి. మొత్తం 250 రూపాయలు. గుడ్డు ఆకరాయలండి. గుడ్డాకరాయలు. ఇవి ఎలా వండుతారండి? ముళ్ళు అండి, పులుసు. ముళ్ళు ఎక్కువ ఉంటాయండి. బాగా ముళ్ళు ఎక్కువ అండి, పులుసు పెట్టాలండి. ఇవి ఏంటండి? అవి మాగలండి. ఈ గుడ్ల కొరకలండి. ఏంటండి? గుడ్ల కొరకలని. ఈ సముద్రం అండి, ఎగిరండి. ఈ ఎగిరి పెట్టుకుంటారు. ఇవి ఎలాగండి రేటు? పోగండి 250 అండి. 250 రూపాయలు. ఇవి అంతేనండి. ఇవి 150 అండి. ఏం చేపలండి? అవి గులిగిందలేనండి. ఇవేమో సుక్కలండి. బాగుంటాయి, పెట్టాను. బాగుంటుంది. తెంగితీయండి. తాజా అండి, అప్పటికప్పుడు తెస్తానండి నేను. ఏ రోజుకి ఆ రోజు తెస్తానండి. ఓకే. ఈ వడగారులండి. ఏంటండి? వడగారని. వడగార. ఎగిరెట్టాలండి. ఇవి ఎలాగండి? కింద తీసేయాలండి. జత 300. జత 300. జత 300 అండి. స్కిన్ తీసి వండుకోవాలండి. ఎగిరి కానీ, పులుసు కానీ, ఫ్రై కానీ. స్కిన్తో వండుకుంటే అండి? స్కిన్తో వండుకుంటే ఇది పూస ఉంటుందండి, ఇది ఊడిపోద్దండి. దానికోసం స్కిన్ తీసేస్తామండి. కూర వండేటప్పుడు ఇది ఊడిపోద్దండి. లేదనుకోండి ఇది కోసేసుకుని వండేసుకోవచ్చు. ఈ సావడాలండి. తెల్లసావడాలి. ఈ పీతలండి, సముద్రం పీతలు. వీటికి ముళ్ళు ఉంటాయండి. ఎక్కువ ముళ్ళు ఉండవండి, అసలు ఉండవు. ఎంతండి రేటు? 300 పడతాయండి జత. జత 300. ఇదేంటండి? ఇది అది చుక్కనండి. చుక్క అండి. ఎగిరి చేపండి. ఎగిరి ఎట్టాలండి. ఎలాగండి రేటు? 200 పడతాయి. 200 అండి. పీతలు ఎంతండి? పీతలండి సముద్రం 300 అండి. ఏం పీత అండి? సొప్ప పీత అండి, సముద్రం పీత అని. బాగుంటుంది. ఈ పోగు 300 అండి. మొత్తం అండి. మీరు ఎక్కడి నుంచి తెస్తారండి? అంతర్వేది. అంతర్వేది వెళ్ళి తెస్తారా? డైరెక్ట్గా తగ్గిస్తారు. ఏం పీతలండి? మామూలు నాటు పీతలు. ఇవి ఎలాగండి? అవి కేజీ లెక్క అమ్ముతారండి. కేజీ 600 అని అమ్ముతారండి. గుడ్డు పీతలండి. గుడ్డు పీత కేజీ 600 అమ్ముతారండి. అంత మట్టికి 300 అండి. ఈ గుడ్డు పీతలు కనుక 600. కేజీ ఉంటాయండి? కేజీ ఉంటాయి. తప్పండి, బేరం ఉందండి. మీరు రోజు అంతర్వేదికి వెళ్ళి తెస్తారండి? వారానికి 4 రోజులు వెళ్తానండి. వారానికి 4 రోజులు వెళ్తారండి. లక్షవారం, శుక్రవారం, శనివారం, మంగళవారం. మిగతా రోజులండి? మిగతా రోజు చెరువు చేపలు అమ్ముతానండి. ఇక్కడే అమ్ముతారండి? కాదండి, బుధవారం మార్కెట్లో. బుధవారం మార్కెట్లో. మిగతా రోజులు అక్కడికి వెళ్ళి తెస్తారండి సముద్రం చేపలండి. ముందు రోజు నైట్ వెళ్ళిపోతారండి? లేదండి, 4ంటికి వెళ్తాం. తెల్లరగట్ల 4ంటికి వెళ్తాం. 3ంటికి వస్తానండి. 4ంటికి వెళ్ళి రోజుకి ఆ రోజు వెళ్ళి మార్నింగ్ వెళ్ళారు. ఈ రోజు ఉదయం వెళ్ళారా మీరు? 4ంటికి వెళ్ళి 3ంటికి వచ్చేస్తానండి. మధ్యాహ్నం 3ంటికి వచ్చేస్తారండి. 3ంటికి వచ్చేసి అమ్మేస్తాం. ఇక్కడ నుంచి ఎంత దూరం అండి? ఇక్కడికి ఉంటుందండి, రానుకోను 120 కిలోమీటర్లు ఉంటుంది. మీ సొంత వెహికల్తో వెళ్ళిపోతారా? సొంత వెహికల్. ఓకే. ఇది ఎక్కడండి లొకేషన్? ఈ అడ్రస్ అండి? ఇదండి చిన్నరంగపాలెం అండి. భీమవరం అండి. ఇది విశాఖపట్నం వంతెనండి. భీమవరం నుంచి వస్తే విశాఖపట్నం వంతెనండి. 4 రోజులు అండి వారానికి. వారంలో 4 రోజులు ఉంటారు.
మిగతా రోజుల్లో బుధవారం మార్కెట్ భీమవరంలో అమ్ముతారండి. చెరువు చేపలు అమ్ముతారండి. సాయంత్రం పూటే ఉంటారండి, ఉదయం కూడా ఉంటారు. వస్తాయండి ఫ్రెష్ కదండి మరి. 3ంటికి వస్తాను. ఓకే. 4 కాడి నుంచి ఎన్నింటి వరకు ఉంటారండి? 3 నుంచి 6. 3 కాడి నుంచి 6 వరకు ఉంటారు. 6 తర్వాత క్లోజ్ అండి. ఏంటారా రాదానా అలా ఉండదు అసలు చేప. బాగా వరకు బాగా ఉంటే పెట్టాలి బాబాయ్. ఏ బాబాయ్ 250 నాన్న మోటార్ వేస్తా. చెప్పండి. చాలా బాగుంది. వడగారు కింది తీయాలి. కింది వస్తే ఎగురు కానీ కొంచెం ట్రై చేయాలి బాబాయ్. అప్పుడు ఈ భోగి అయిపోయింది కదండి. అడుగుతారండి మొత్తం వచ్చిపోండి. సముద్రం పెట్టండి. మీరు అనకుండా ఇచ్చండి. అయ్యేం తేడా ఉండదు బాబాయ్. సరికండి అండి, చాలా తక్కువ తెచ్చినట్టుకున్నారు. సరుకులు లేటకి వెళ్తలేదండి ఇప్పుడు. మామూలు మీరు వలేస్తారండి? వాళ్ళు వేస్తారా, మనం కొనుక్కొస్తామండి. సరుకులు ఇంక ఏట ఆపేస్తారండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, చిన్న టైంలో ఆపేస్తారండి బాబాయ్. అంతర్వేది వెళ్తారండి, వేరే చోట్లకి కూడా వెళ్తారండి మీరు? ఓన్లీ అంతర్వేది పాలెం ఒక చోటకి వెళ్తారండి. వెళ్ళొచ్చు కానీ వాడల రేవు కూడా వెళ్తారండి. వెళ్ళమండి కాకినాడ. కాకినాడ ఇప్పుడు వెళ్తలేదండి. ఇప్పుడు కాకినాడ మార్నింగ్ ఉంటుంది కదండి సంత, అక్కడి నుంచి ఆరండి మీరు? అక్కడికి వెళ్ళమండి. అక్కడే కొంచెం డ్యామేజ్ వస్తాయండి. డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఏం కాదు, ఎక్కువ అయితే అమ్మితే అక్కడికి వెళ్ళాలండి. మీరు తెచ్చేది తక్కువ కాబట్టి ఇక్కడ సరిపోతుంది మరి. లైవ్ ఫిష్ అండి. లైవ్ అండి. ఐస్ వచ్చేటప్పుడు ఐస్ వేసుకొస్తారా? ఏ రోజుకి ఆ రోజు అండి. ఆ రోజు వాళ్ళు ఏం పడితే తెస్తారండి. ఐటమ్ మారుతూ ఉంటుంది రోజు. అయితే రోజుకి రకం మారుతుందండి. అయ్యనే ఉండదండి. రైలు కూడా అమ్ముతారండి. అయ్యనే ఉంటుందండి. ఏ దొరికితే తెస్తామండి. రైలు ఎలాగండి? అక్కడ పాట పెడతారండి, ఇక్కడ కేజీ లెక్క అమ్మాలండి. 150 ఉంటుంది. అది లేదులే. కేజీ వస్తాయి. 5 బాబాయ్. అవి మాగలో పులిగింతలు బాబాయ్, చాలా బాగుంటాయి. ఇగిరి కానీ పులుసు కానీ. అసలు ఫుల్ లోడ్ ఎవరితో అడిగి పెట్టాలి. లేకపోండి, లేకపోతే డబ్బు. రెండు వేసుకో, పులుసు బాగుంటాయి. అయ్యా తీసుకో. వేసుకో, అయ్యా బాగుంటాయి.
ఉంటారు ఇంకా ఆలోచిస్తుంది చూద్దాం వచ్చలే బాబాయ్ చావడేరు జత 300 బాబాయ్ జత 250 లేవు కదా అయిపోయినాయి నాన్న అందుకే కదా అటు ఇటు ఆలోచించినా కూడా నువ్వు ఆలోచించు నేను ఆలోచించానండి చేస్తావా బాగుంటా పులుసు కానీ ఇరికే మామూలు ఇవన్నీ మీరు గుత్తబేరాన్ని తీసుకొస్తారండి? పాటలాడతారు పోసి కింద పోసి రకరకాల మనం పాడుకుంటాం. ఓకే. పులస వంజరం పండుగ పై కూడా అమ్ముతారండి మీరు? పండుగప్పుడు కూడా వస్తాయి, సీజన్ బట్టి వస్తాయండి. సీజన్ బట్టి. పులస రేట్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు రావట్లేదండి పులుసులో, మామూలు సీజన్లో అండి. సీజన్లో దాని వాల్యూ కట్టే వాళ్ళు లేరండి. కేజీ 2000 అమ్మొచ్చు, 4000 అమ్మొచ్చు, లేదా 10,000 కొంటారండి ఒకసారి. అది మనం చెప్పలేమండి. అప్పుడున్న డిమాండ్ పెట్టండి. అది మొక్కు అండి అది. మీ దగ్గర దొరుకుతుందండి ఎక్కువ? నేను తేనండి. తేరండి. పండుగప్ప వంజరం చేస్తారండి? పండుగప్ప అండి? పండుగప్ప తెస్తాను. పులస మాత్రం తీసుకురారు? పులుస్తాను. ఆ రేట్ ఇక్కడ సెట్ అవుతుంది మన రేట్ కొనరు అంటారు ఎవరు? కొంటారు. ఇక్కడ వేరు, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే వేరు. అక్కడ రేట్ పెడతారు, ఇక్కడ రేట్ పెడతారు. ఓకే. అక్కడ అయితే ఎంతైనా 3,000 కొంటారండి అడిగితే. ఇక్కడ మనం 3,000 చెప్తే కొంటారు. ఎగిరెట్టాలి, ఇది కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది. ఒక కార్ తింటే వదిలిపెట్టండి. పేరు చెప్పండి సార్. ఏం చేద్దాం? హలో, వడగరలు ఉన్నాయండి, గుడ్ల కొరకలు ఉన్నాయి, తెలసవడాలు ఉన్నాయి, మాగలు ఉన్నాయి, గుడ్డాదరాలు ఉన్నాయి, సౌదులు పీతలు ఉన్నాయి, మామూలు పీతలు ఉన్నాయి. మీకు ఏ కావాలో చూసుకోండి. ఈ మాగలు వడగర్రండి. బాగుంటుంది, ఎందుకంటే అది ఎలా తోమాలి కదా. ఏం చెప్పండి? జిలేబీలా? ఎలా వండుకుంటారండి వీటిని? ఇట్లా ఎలా వండుకుంటారండి? అంటే పులుసా, ఎగిరా? ఎంతండి? పోగు 100 రూపాయలండి. ఇవి బాగా పెద్దవి ఉన్నాయి, మరి ఈ చిన్నవి ఉన్నాయండి? ఈ సైజు పెద్దవి కదండి. మీరు ఎక్కడి నుంచి వస్తారండి? కాల్లో అండి. వలేస్తారా? రోజు ఉంటారా మీరు? ఇప్పుడు ఈరోజు ఇవే పడ్డాయండి వల్లని? ఓన్లీ ఒక రకం చేపలే పడ్డాయా? వలేస్తే అన్ని రకాలు పడతాయి కదండి. మరి వలేస్తే అన్ని రకాలు పడతాయి కదండి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి. పొద్దున కూడా అమ్ముతారా మీరు? ఉదయం కూడా అమ్ముతారండి మీరు? సాయంత్రం పూట అమ్ముతారు.
4 కాడ నుంచి 7 దాకా అమ్ముతారండి. అయిపోతే అమ్ముకొని వెళ్ళిపోతాను. ఏదంటే అది ఎందుకంటే ఇవేనండి ఇంకా ఉన్నాయండి మీ దగ్గర? ఇవే ఉన్నాయండి. ఎన్ని కేజీలు తెచ్చారండి మొత్తం? ముందు పోగమ్మాను బాబా, ఇదే సైజు. 3 పోగులే. 3 పోగులుగా పడ్డాయి. ఇవి 100 రూపాయలండి. పోగు అంచేసాను. ఇదైనాక అయినా మీరే వేస్తారు వాళ్ళ? మగాతనే వేస్తాడున్నా, నేను వేస్తాడున్నా. నేను వెనకాల సైకిల్ నడుపుకుంటారు రావాలన్నా కట్టుకొని. ఏ ఊరండి మీది? కూడా పాలకోడేరా? అక్కడ ఉండదండి బిజినెస్? అక్కడ అమ్మడానికి కుదరదండి? ఇక్కడ ఉంది కదన్నా, ఈ కాలం అమ్ముకుంటూ వస్తామంట. ఆహా, చేస్తూ ఉంటూ వచ్చి ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోతాం. ఓకే. ప్రతిరోజు ఉంటారా మీరు? 2 రోజులకు వచ్చి 3 రోజులకు వచ్చి వస్తాం. 2 రోజులకు ఒకసారి వాళ్ళు వేస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి.